మిగతా పత్రికలు చూడండి. ఇగో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి. ఈ దశలో ఈరేస్పై ఎఫ్ఐఆర్ రద్దు చేయలేం. సొమ్ము ఎవరికి చేరిందన్నది దర్యాప్తులో తేలాలి. కేటీఆర్ పిటిషన్ను కొట్టేసిన హైకోర్టు అమలును 10 రోజుల పాటు నిలిపివేయాలన్న ఆయన విజ్ఞప్తి కూడా నిరాకరణ. ఇది ఈనాడు రాసింది. అక్రమ కేసులపైన న్యాయ పోరాటం చేస్తాం, మళ్ళీ చెప్తున్నా నేను ఏ తప్పు చేయలేదని చెప్పేసి నిన్న ఆయన మాట్లాడింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు కేటీఆర్ కేవేటు దాఖలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. క్రిమినల్ మైండెడ్ ఎట్లా ఉంటుందో ఇక్కడ ప్రభుత్వాన్ని చూస్తే మనకు అర్థమైపోతా ఉన్నది. రైట్, ఇదొక వైపు నడుస్తూ ఉండగానే ఏసీబీ దూకుడు, గ్రీన్కో అనుబంధ సంస్థలో సోదాలు చేసేసారు. ఇది ఈనాడులో రాసింది. ఇక ఆంధ్రజ్యోతి ఏం రాసిందో చూడండి ఒక్కసారిగా చూడండి. నిధుల దుర్వినియోగం కనిపిస్తోందన్న హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టివేత, అరెస్టుకు వేలాయనా. చూడండి పత్రికల నేత్రానందం ఎంత శునకానందము. ఫార్ములా ఈ రేసు, రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుగమము, నేడు హాజరవనున్న అరవింద్ కుమార్, లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి, నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నాడు. గ్రీన్కో కార్యాలయాలకు ఏసీబీ హైదరాబాదు మచిలీపట్నంలో తనిఖీలు చేసిర్రు. ఇక కీలక రికార్డులు స్వాధీనం, ఏసీబీ ఆఫీస్కు బంజారాహిల్స్ పోలీసులు వచ్చిర్రు. 16న విచారణకు రండి అని చెప్పేసి కేటీఆర్కు ఈడీ కూడా మళ్ళా సమన్లు జారీ చేసింది. ఈ రకమైనటువంటి వార్త ఇందులో వచ్చింది. ఇక ఇందులో కూడా సేమ్ ఇలాంటి వార్తనే ఉన్నది. గ్రీన్కో ఆఫీస్లో ఏసీబీ సోదాలు, కేటీఆర్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు రెడీ అయిందని చెప్పేసి వీళ్ళు కూడా వార్త రాయడం జరిగింది. ఎవరు? వెలుగు. ఇంకా దిశా పత్రిక కూడా సేమ్ అంతే, డిస్మిస్ అని చెప్పేసి ఒక వార్తని ఇది రాశారు.